అప్పటికి 80% నిర్మాణం జరిగింది. మీరు నిజమైన ప్రజా సేవకులైతే చంద్రబాబు నాయుడు గారిని, యరపతినేని శ్రీనివాస్ గారికి తెలియజేది ఏంటంటే, మీరు ప్రజల సేవ చేయాలనుకున్నప్పుడు ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందించేదానికి సిద్ధంగా ఉండాలంటే ఇమీడియట్గా ఈ యొక్క కాలేజీని మన కాసు మహేష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే శాంక్షన్ చేసి తీసుకొచ్చి నిర్మాణం చేసేదానికి సహకరించాడో 1 సంవత్సరం అయిపోయింది. కానీ మీరు ప్రజా సమస్యల మీద అభివృద్ధి అనే ఒక జడ పదార్థాన్ని పట్టుకొని ప్రతి దానికి మీటింగులు చెప్తున్నారే తప్ప ప్రజలకి సేవలు చేసే విధానం మీ కాడ లేదు. దాచపల్లి మండల తెలుగుదేశం నాయకులకి ఒకటే చెబుతున్నా, ఇది పార్టీలకు అతీతమైంది. ప్రతి పేదవాడికి వైద్యం అందించాలి కాబట్టి ప్రెస్ మీట్లకి ఎగేసుకొని రావడం కాదు, ప్రజా సొమ్ము కొల్లగొట్టడం కాదు, రేషన్ బియ్యం అయితే లిక్కర్ మాఫియాలు చేసే ప్రెస్ మీట్లు మాట్లాడడం కాదు. మీరు నిజమైన ప్రజా సేవకులైతే యరపతినేని కానీ చంద్రబాబు నాయుడు ఒప్పించి ఈ పల్నాడు ప్రాంత ప్రజలకి వైద్య సౌకర్యాలు కల్పించేదానికి ముందుండాలని, ప్రెస్ మీట్లలో మాట్లాడినంత మాత్రాన మీరు చేసిన దొంగతనాలేమి ప్రజలకు తెలియవనుకోకండి. సత్య హరిచంద్రులాగా ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చి మాట్లాడి ఎదుటి నాయకుల మీద ఆరోపణ చేయడం కాదు. మీరు ఇప్పుడు చేస్తున్నదేందో ఒకసారి గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఇప్పుడైనా ప్రజాసేవ చేసి ఈ యొక్క హాస్పిటల్ని త్వరగతిన పూర్తి చేసి ప్రజలకి వైద్య సేవలు అందేదానికి దోహదపడాలని కోరుకుంటున్నా.